ఇండియా పర్యటన ఇప్పుడు పుతిన్ చేసినటువంటి ఇండియా పర్యటన ఇప్పుడు ట్రంప్లో మరింత భయాన్ని రేకెత్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీని ఫలితం కనిపిస్తోంది. పుతిన్ మోదీ బంధం బలపడడంతో ట్రంప్ ఆందోళన చెందుతున్నారట. ట్రంప్ను టెన్షన్లోకి నెట్టేసింది మొత్తం మీద భారత్ రష్యా ఒప్పందంపై ట్రంప్ సర్కార్ చర్చలు జరుపుతోందని, భారత్పై అమెరికా ఆంక్షల ప్రభావం కూడా తగ్గుతుందనే భయం ఇప్పుడు కనిపిస్తోంది. మొత్తం మీద అమెరికా జాతీయ భద్రత పేరిట ట్రంప్ కొత్త వ్యూహాన్ని కూడా రచిస్తున్నారట. వచ్చే వారం ట్రంప్ బృందం భారత్కు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, ట్రంప్ ఒక కమిటీని వేసి భారత్కి పంపిస్తున్నారట. ఆ కమిటీ భారతదేశానికి వచ్చి భారత్తో వ్యాపార సంబంధాలు, ట్రేడ్ మరింత పెంచుకునే విధంగా చర్చలు జరపబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా ఇప్పటికే ఫైనలైజ్ అయిందట. డిప్యూటీ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విజర్ ఇతని ఆధ్వర్యంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక బృందం రాబోతుంది భారత్కి. అయితే ఇప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ పని భారతదేశం మీద విధించినటువంటి ఈ 50% సుంకాల గురించి ఇప్పుడు చర్చించబోతున్నారు. ఇప్పుడు ఈ సుంకాలు తిరిగి సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సింపుల్, వెరీ క్లియర్ ఫండా. అవతల వ్యక్తి నేను ధైర్యంగా ఉన్నానని మేకపోతు గాంభీర్యాన్ని చూపించడానికి ప్రయత్నించినప్పుడు గట్టిగా ఒక దెబ్బ కొడితే సైలెంట్గా నార్మల్ స్థితికి వచ్చేస్తారు కదా. సో ఇదే జరుగుతుంది. అవతలి వాళ్ళు ఒక మేకపోతు గాంభీర్యం, ఒక ఫేక్ ఎనర్జీని చూపించినప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడగలిగితేనే అవతల వాళ్ళు మన దారిలోకి వస్తారు అని చెప్తుంటారు. సహజంగా ఈ ఫార్ములాని ఎక్కడ యూజ్ చేస్తుంటాం? అడవి జంతువుల దగ్గర యూజ్ చేస్తుంటారు. అడవిలో కొత్తగా తీసుకొచ్చినటువంటి జంతువులు చాలా పొగరిగా, బలంగా, చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అంటే అటాక్ చేయడమే వాటి నేచర్గా ఉంటుంది, జస్ట్ లైక్ అమెరికా. సో ఇప్పుడు వాటి నేచర్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? 4 రోజులు ఫుడ్ పెట్టడం మానేస్తారు. వాటికి ఫుడ్ పెట్టడం మానేసిన తర్వాత స్లోగా ఫుడ్ పెట్టడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఎవరైతే ఫుడ్ పెడతారో వాళ్ళకి అలవాటు పడిపోతాయి. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మోదీ డూయింగ్. ఎప్పుడైతే ట్రంప్ ఇలాంటి ఒక దుడుకు స్వభావాన్ని చూపించారో, దుందుడుగ్గా వ్యవహరించారో, చాలా అగ్రెసివ్గా భారత్ మీద వ్యవహరించారో, తాము చాలా పవర్ఫుల్ అని చెప్పేసి బిహేవ్ చేశారో, ఏం భయపడకుండా సైలెంట్గా ఎవరితో అయితే మీరు చర్చలు జరపొద్దన్నారో, ఎవరితో అయితే మీరు వ్యాపారం చేయొద్దన్నారో వాళ్ళనే తీసుకొచ్చి ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తామని చెప్పేసి మనం చూపించాం. మనం వెనక్కి తగ్గలా. ట్రంప్ ఏదో మాట్లాడడం, కామెంట్స్ చేయడం. సో వీటన్నిటి వల్ల ట్రంప్ ఏమనుకున్నాడు? ఓకే, నేను అన్ని రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టేశాను, అంటే వీళ్ళ ఎకానమీని దెబ్బ కొట్టేశాను, వీళ్ళ ఇంపోర్ట్స్ మీద దెబ్బ కొట్టేశాను, అంటే మనం చేసే ఎక్స్పోర్ట్స్, సో వాటి మీద దెబ్బ కొట్టేశాను, రష్యాతో ఆయిల్ డీల్స్ తగ్గిపోయాయి, ఇక మొత్తం నా కంట్రోల్లోకి వచ్చింది, భారత్ ఇప్పుడు చచ్చినట్టు నేను చెప్పినట్టే వింటుందని చెప్పేసి ట్రంప్ అనుకున్నాడు. బట్ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్లుగా ట్రంప్ ఒకటి అనుకున్నాడు, రిజల్ట్ మోదీ ఇంకొకటి చేసి చూపించాడు. అఫ్కోర్స్ వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ ఇండియన్ గవర్నమెంట్. ఇలాంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ విషయంలో అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకంటే కొన్ని దశాబ్దాల ఫ్రెండ్షిప్ని మరొకసారి మనం బలంగా నిలబెట్టుకోగలిగాం ఇలాంటి పరిస్థితుల్లో. అందులోనూ ఇండియాలో హై టెన్షన్ ఇష్యూస్, ఎందుకంటే ఈ మధ్య బాంబ్ బ్లాస్ట్ జరగడం, లేదంటే పెద్ద ఎత్తున ఉగ్రవాదుల నెట్వర్క్ అంతా బయటపడడం, అవన్నీ ట్రాక్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే ఇక్కడ పుతిన్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా దీని మీద ఎఫెక్ట్ చూపిస్తోంది ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా అని అనుకున్నారు చాలామంది. దే ప్లాన్డ్ ఇట్. ఓ పక్క ఆర్థికంగా దెబ్బ కొట్టి, ఇంకో పక్క వీసాలు ఆపేసి, గ్రీన్ కార్డ్స్ ఆపేసి, ఇంకో పక్క ఇక్కడ మన దేశంలో దాడులు చేసి, మొత్తం మీద భారత్ చాలా అన్స్టేబుల్గా ఉందని ప్రూవ్ చేయాలనుకున్నారు ప్రపంచ దేశాలకి. బట్ భారత్ విత్ స్టాండ్ అయింది. మనం మరింత స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద హిస్టరీ మొత్తం చూసుకున్నా సరే, ఎన్ని రకాల ఇన్వేషన్స్ జరిగినా, ఎన్ని రకాల వార్స్ జరిగినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు జరిగినా, ఎన్ని రకాల ఉగ్రకుట్రలు జరిగినా, we were able to withstand. Still we are standing strong. We are standing still. This is only repeats every time, even in future also. ఇప్పుడు ట్రంప్కి అర్థమైంది ఆ విషయం. అందుకే ఇప్పుడు కమిటీని పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? టారిఫ్ల గురించి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకే ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నాడు? అది కూడా పుతిన్ వచ్చి వెళ్ళిన కొద్దిసేపటికే వెంటనే ఎందుకు ఫైనలైజ్ చేశాడు? ఎందుకు అంత కంగారు పడుతున్నాడు? మొదటికే మోసం వస్తుందన్న భయం. ఆల్రెడీ అక్కడ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు, లేదంటే మిచియో కాకు లాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు మాట్లాడుతున్నారు. నువ్వు ఇవన్నీ గ్రీన్ కార్డ్స్ అక్కడ ఆపేస్తే, వీసాలు ఇవ్వడం ఆపేస్తే బయట ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా ఇండియాకి నాలెడ్జ్ అంతా రాదు మన దేశానికి. మన సైంటిస్టులు అంత దమ్ము లేదని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు.
more than 90% of the super brains are from outside countries to America. సో ఇవన్నీ ఆగిపోతే ఎలా అని చెప్పి ఇప్పటికే భయపెట్టారు, ఆర్థికంగా చితికిపోయారు. మరోపక్క ఈ మొత్తం షట్ డౌన్ మనం చూసాం. మరోపక్క పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత అమెరికాలో. సో ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్కి అసలు విషయం అర్థమైంది, జ్ఞానోదయం అయింది ఇప్పటికైనా. నౌ హీ ఈస్ ట్రైంగ్ టు బార్గెయిన్ విత్ అస్, నౌ హీ వాంట్స్ టు ట్రేడ్ విత్ అస్. మరి ఇన్ని రోజులు ఏమైపోయింది ఇది? సో ఇప్పుడు దిస్ ఈజ్ భారత్స్ టైం, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ఇండియా నౌ. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండగలగాలి. ఏదో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి వెంటనే తలంచేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవద్దు, మనకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళలో భయం మొదలైంది, వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళకి ఇప్పుడు బయట పెట్టుకోగలిగిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు కనిపించిన మేకపోతు గాంభీర్యం అంతా పోయింది. అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఏదో వాతలు పెట్టుకున్నాం కదా, ఇది చూసి మనల్ని పులి అనుకుంటారని చెప్పేసి అమెరికా అనుకుంది, ట్రంప్ అనుకున్నాడు. బట్ రియాలిటీ మనకు తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది రియాలిటీ ఏంటనేది. నౌ దే వాంట్ టు టాక్ విత్ అస్, దే వాంట్ డైలాగ్ విత్ అస్, దే వాంట్ మీటింగ్స్ విత్ అస్, దే వాంట్ టు డిస్కస్ విత్ అస్, దే వాంట్ టు ఫైనలైజ్ సమ్ ట్రేడ్స్ విత్ అస్, దే వాంట్ టు ఇంప్రూవ్ దే ట్రేడ్ విత్ అస్. ఎందుకు మరి, ఎందుకు ఈ గందరగోళం అంతా? మొదటి నుంచి రష్యాతో మీరు బిజినెస్ చేయొద్దన్నప్పుడు భారత్ సైలెంట్గా ఉంది. అండ్ మన మీద టారిఫ్స్ వేసినప్పుడు కూడా మనం ఎప్పుడూ అమెరికాని అడుక్కునే స్థాయికి వెళ్ళలేదు. జస్ట్ లైక్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్, బట్ జపాన్ డిడ్ దట్. జపాన్ మీద ఎప్పుడైతే టారిఫ్స్ వేశారో జపాన్ తలొంచింది వాళ్ళకి. బట్ వీ డింట్, మనం చేయలేదు ఆ పని, రష్యా చేయలేదు ఆ పని. అండ్ వన్స్ అగైన్ వీ ప్రూవ్డ్ వీఆర్ ద స్ట్రాంగెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు బీ ఆన్ టాప్. ఇదే కదా స్ట్రాంగెస్ట్ లీడర్స్కి ఉండేటువంటి క్వాలిటీస్. లీడర్ అంటే ఐ డోంట్ మీన్ నాట్ జస్ట్ మోదీ, ఐ మీన్ ఇండియా. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి లీడర్ ఖచ్చితంగా. సో మీరేమనుకుంటున్నారు, ఇండియా చేసింది కరెక్ట్ అని ఇప్పటికైనా మనం నమ్మొచ్చు కదా? మన దేశంలో ఉన్నటువంటి అన్ఫార్చునేట్లీ కొన్ని దౌత్యపరమైన విషయాల్లో ప్రతిపక్షాలు కొంచెం స్థాయి మరిచి మాట్లాడాయి కొన్ని విషయాల్లో. ట్రంప్ అన్నాడు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అన్నారు, ట్రంప్ అన్నాడు కాబట్టి మీరు మాకు చెప్పాలి సమాధానం అని చెప్పేసి అన్నారు. యుద్ధానికి సంబంధించి, మన అంతర్గత విషయాలకు సంబంధించి నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీఆర్ ఆల్వేస్ మెయింటైనింగ్ సైలెన్స్, నాట్ జస్ట్ బికాస్ వీఆర్ వీక్, బికాస్ వీఆర్ స్ట్రాంగ్. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంది కదా, బలం ఉన్నోడు భరిస్తాడు, భయం వేసినోడు అరుస్తాడని చెప్పేసి. వీఆర్ స్ట్రాంగర్, వీఆర్ సైలెంట్ బికాస్ వీఆర్ నాట్ వీక్, బికాస్ వీఆర్ నాట్ వీక్, వీఆర్ స్ట్రాంగర్. మనం సైలెంట్గా ఉంది మన వీక్నెస్ వల్ల కాదు, మనం స్ట్రాంగ్గా ఉన్నందుకు. సో అగ్రిమెంట్స్ చూడండి, ఎన్ని అగ్రిమెంట్స్ కుదిరాయి మనకి, ఎన్ని కీలకమైనటువంటి విషయాలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. అమెరికా జాతీయ భద్రతా వ్యూహం పేరిట మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు ట్రంప్. సో దీనికి సంబంధించి ఇప్పుడే కొత్తగా కొన్ని డీటెయిల్స్ కూడా రిలీజ్ చేశాడు. అంటే వాటిలో ఏంటంటే దక్షిణ చైనా సముద్రంలో భద్రతా సవాళ్లు ఎదుర్కోవడానికి భారత్తో కలిసి ఒక బలమైనటువంటి బంధాన్ని, ఒక వ్యూహాన్ని రచించాలి అని చెప్పేసి ఇప్పుడు అమెరికా ట్రై చేస్తుందట. అలాగే మానవజాతి చరిత్రలోని మొట్టమొదటిసారిగా అమెరికా అత్యంత విజయవంతమైన గొప్ప దేశంగా స్వేచ్ఛకు నెలకొల్పేందుకు ఈ వ్యూహం చాలా ఉపయోగపడుతుందట. దీంట్లో భారత్ కీలకమైంది అంటూ అమెరికా భావిస్తుందట. మరి ఇన్ని రోజులు ఎందుకు భావించలేదు? ఇన్ని రోజులు ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే వీఆర్ గోయింగ్ టు మేక్ అవర్ ఓన్ ఫైటర్ జెట్స్. అది నచ్చడం లేదు, వాళ్ళు F-16లు కొనాలి, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గైడెడ్ మిసైల్స్ కొనాలి మనం కొన్ని, లేదంటే వాళ్ళు అమ్మేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సోకాల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే వాళ్ళ గన్స్ తీసుకోవాలేమో మనం. మరోవైపు ఇప్పుడు ట్రంప్ మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు, నేను 8 యుద్ధాలు ఆపాను, ప్రపంచ యుద్ధాలు అని చెప్పేసి. ఆల్ దీస్ ఆర్ ట్రంప్ కామెంట్స్. ట్రంప్ ఒక కమిటీని పంపించడం, అలాగే ఇప్పుడు ఈ అమెరికాకి సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం, అమెరికా జాతీయ భద్రతా వ్యూహం అంట, దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం, అలాగే మనతో కలిసి చైనా బోర్డర్లో కొన్ని రకాల సెటప్స్ ప్లాన్ చేసుకోవడం, వ్యూహాలు ప్లాన్ చేసుకోవడం. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ వీఆర్ ఇన్ విన్నింగ్ స్టేజ్. మనం ఉన్నాం, విన్నింగ్ స్టేజ్లో మనం కనిపిస్తున్నాం.